ప్రభువునందు అత్యంత ప్రియులైన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము మన యొక్క పాఠము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభము కంటే కార్యాంతము మేలైనటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తిని గురించి మనము తలంచవలసిన వారంగా ఉంటున్నాం. మనందరికీ విశ్వాస వీరుడు. మొదటిదిగా తాను ఏబేలు, రెండవది హానోకు, మూడవది నోహవు, నాలుగవది మనందరికీ ఆత్మీయంగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి యొక్క అబ్రహామును గురించి కొన్ని విషయాలను మీ గ్రహింపులోనికి మొదటి భాగంగా తలంచాలని ప్రభు నాకు ఇచ్చిన తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదికాండము 11వ అధ్యాయంలో అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్ర ప్రారంభించబడుతుంది. ఆదికాండము 11వ అధ్యాయము కొన్ని వచనాలు అక్కడక్కడ చదివి నేను కొన్ని విషయాలు అబ్రహాముని గురించి మొదటి భాగంగా మనము తలస్తాం. 11వ అధ్యాయము 26వ వచనంలో, తెరహవు 75 ఏళ్ళు బ్రతికి అబ్రహామును నాహోరును ఆరాను కనెను. అబ్రహాం గారి యొక్క తండ్రి పేరు తెరహవు. అతడు 70 ఏళ్ళు బ్రతికి అబ్రహాము, నాహోరును, ఆరానును ఈ ముగ్గురుని కన్నాడు. పెద్దవాడు అబ్రహాం. ఇక్కడి నుంచి మనకు అబ్రహాం యొక్క సంతానము, అబ్రహాం యొక్క జీవిత చరిత్ర మనకు ప్రారంభించబడుతుంది. కాబట్టి అబ్రహాము 27వ వచనము, తెరహు వంశావళిది. తెరహు అబ్రహాము, నాహోరును, ఆరానును కనెను. ఆరాను లోతును కనెను. ఆరాను ఎవరంటే చిన్నాయన. ముందు సంతానము తనకే కలిగింది ఆరానుకు. ఆరాను యొక్క సంతానమే లోతు అని మనం ఎరగవలసిన వారం. 28వ వచనంలో, ఆరాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. ఇప్పుడు తెరహు లేక అబ్రహాము వీరందరూ కూడా మొట్టమొదటి ప్రదేశం ఏంటిదంటే కల్దీల ఊరు అనే పట్టణం. కల్దీల ఊరు. కల్దీలు అనగానే మనకు తెలుస్తుంది బైబిల్ ప్రకారంగా కల్దీలు. నెబుకద్నెజర్ రాజు కూడా కల్దీల రాజు అని రాయబడి ఉంది. కాబట్టి ఎక్కడ నివసించినాడు అబ్రహాము ముందుగా అనంటే కల్దీల ఊరు. దాన్ని ఇప్పుడు ఇరాను అంటారు, కల్దీల ఊరు. దీనికి మరొక పేరు ఏంటంటే కల్దీలు ఊరు కదా. దీనికి మరొక పేరు కూడా ఏమున్నదంటే మెసొపొతేమియా అంటారు. అంతేకాదు మనము పోయిన విధానంలో చూసుకున్నాం. 11వ అధ్యాయంలో మొదటి వచనంలో వారు తూర్పున ప్రయాణమైపోవచ్చు. భూమి అంతటా ఒక భాష ఉంది. 2వ వచనంలో వారు తూర్పున ప్రయాణమైపోవచ్చు. సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడను, అక్కడ వారు నివసించిరి. కాబట్టి బబులోని యొక్క ప్రదేశానికి మరొక పేరు ఏంటంటే షీనారు దేశము. షీనారు దేశమునందే బబులోను కట్టించినారు. బబులోని యొక్క రాజే నెబుకద్నెజరు. కాబట్టి అబ్రహాము నివసించేటువంటి మొట్టమొదటిగా ఎక్కడ వారి స్థలము అనంటే షీనారు దేశము. ఆ ప్రాంతంలో లేక బబులోను ఏరియా, దాన్నే కల్దీల ఊరు అని అంటారు. ఇంకొక పేరు కూడా రాయబడి ఉంటున్నది. ఈ పేరు కూడా ఇక్కడ కూడా మనం చదువుకుంటుంటే 11వ అధ్యాయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే 28వ వచనం, ఆరాను తాను పుట్టిన దేశంలో కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి చెందను. కల్దీల ఊరు. కల్దీలు అంటే మీకు అర్థమైపోతుంది. దీని గురించి ఇంకొక మాట కూడా చెప్పాలని తలస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను గారు ఈ విధంగా అబ్రహాము గురించి చెప్పినాడు. నేను చదువుతున్నాను, గమనించండి. 7వ అధ్యాయం 1వ వచనం, ప్రధాన యాజకుడును ఈ మాటలు నిజమేనని అడిగను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, మెసొపొతేమియా అనే ప్రాంతం కూడా దీన్ని అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనాడు. అబ్రహాము ప్రత్యక్ష కలిగినటువంటి యొక్క వ్యక్తిగా మనం చూడగలం. మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అతడు కల్దీల దేశమును విడిచిపోయి ఆరానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న
ఈ దేశమందు నివసించటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చును. ఎక్కడి నుంచి బయలుదేరినారు వీరంటే ఊరనే ప్రాంతము కల్దీల దేశములో ఉన్నటువంటి దినముల్లో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ జనమును విడిచి బయలుదేరమన్నాడు. బయలుదేరమనంటే దేవుడు చెప్పింది అబ్రహాముకు. కానీ అబ్రహాము ఏ విధంగా బయలుదేరినారు అనంటే గమనించండి. ఇక్కడ నేను చదువుతున్నాను ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనము. తెరహు తన కుమారుడు అబ్రాహామును తన కుమారుని కుమారుడును అనగా ఆరాను కుమారుడు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయిని అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి ఆరా అను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. గమనించండి, కల్దీల యొక్క ప్రాంతం నుంచి బయలుదేరినారు. మాట్లాడింది అబ్రహాముతోటి. కానీ తనకు ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి ఉన్నాడు, తర్వాత తమ్ముని కుమారుడు ఉన్నాడు. ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్పాలని తలుస్తున్నాను. ఇక్కడ విషయంలో మొట్టమొదటిగా అబ్రహాముకు పేరు అబ్రాము అని అంటే అర్థం ఏంటంటే తండ్రిని గణపరచువాడు లేక తండ్రిని హెచ్చించువాడు అని, తండ్రిని గౌరవించువాడు అని కూడా అర్థం. అబ్రహాము అంటే జనములకు తండ్రి, అబ్రామ్ అంటే తండ్రిని గణపరచువాడు, తండ్రిని హెచ్చించువాడు అని చెప్పేసి. అందుకని ఏం చేసినాడు ఇప్పుడు? తన తండ్రి యొక్క నడిపింపు కింద ఉంటున్నాడు. అబ్రాము తండ్రి యొక్క నడిపింపులో ఉంటున్నాడు. ఎందుకంటే తన పేరే తండ్రిని హెచ్చించువాడు, తండ్రిని గణపరచువాడు. అందుకనే స్టెఫన్ చెప్తున్నాడు తండ్రి చనిపోయిన తర్వాత వచ్చినాడు అని. అంటే తండ్రి చనిపోయేంత వరకు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాడు? తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నాడు, తండ్రి యొక్క నడిపింపులో ఉన్నాడు. కారణం ఏంది అని అంటే అబ్రామ్ అంటేనే తండ్రిని గణపరచువాడు. దేవుని బిడ్డలుగా ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని మనము ఈ సందర్భంలో గమనిస్తాం. పాత నిబంధన ప్రకారము బైబిల్లో ఎక్కడ చూసినా కూడా మనకు పిల్లలు తండ్రిని గణపరిచినట్టుగా, తల్లిని గౌరవించినట్లుగా మనం చూడగలం. ఇది అందరూ కూడా గుర్తించండి. ఇక్కడ అబ్రహాము తండ్రిని హెచ్చించువాడు లేక తండ్రిని గణపరచువాడనే కాకుండా తండ్రి చనిపోయేంత వరకు కూడా తండ్రి ఆధీనములో తండ్రికి లోబడిన వాడుగా ఉన్నాడు. పాత నిబంధన కాలం అంతట్లో కూడా పిల్లలు వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా తండ్రికి లోబడుతూ వచ్చినారు. మీరు ఇస్సాకుని తీసుకోండి, తండ్రికి లోబడుతూ వచ్చినాడు. అట్లే యాకోబుని తీసుకోండి, ఆ తర్వాత యాకోబు యొక్క పిల్లలను తీసుకోండి. 12 మంది గోత్రకర్తలు కావచ్చు, ముసలివారైపోయిన తండ్రిని కూడా వాళ్ళు గౌరవించినారు, తండ్రిని ప్రేమించినారు, తండ్రిదండ్రులకు లోబడి ఉన్నారు. ఇది పాత నిబంధన కాలంలో కనబడుతుంది. అందుకనే మనకు ఆజ్ఞలలో కూడా నిర్గమాకాండము నేను చదువుతున్నాను. ఈ దినముల్లో ఏ విధంగా మనము లోబడుతున్నాము? నిర్గమాకాండము 20వ అధ్యాయములో 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అందుకని అబ్రహాము తన తండ్రి చనిపోయేంత వరకు కూడా దేవుడు ఏం మాట్లాడలే. తండ్రి చనిపోయిన తర్వాతనే తిరిగి నువ్వు కనాను దేశానికి రమ్మని పిలిచినాడు. మళ్ళీ పిలుపును మనం గమనించగలం. కానీ అప్పటి వరకు తండ్రికి లోబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినముల్లో పిల్లలైనటువంటి మన కాలంలో చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఎంతమంది తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు? ప్రియులారా గమనించండి, తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా? ఏమి కావడానికంట? యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడి కావాలంటే. అందుకనే ఈ దినాలలో పిల్లలు తల్లిదండ్రులకు లోబడేవారుగా లేరు, తల్లిదండ్రులను గౌరవించేవారుగా లేరు, తల్లిదండ్రుల యొక్క మాట వినేవారుగా లేరు. కాబట్టి ఏ విధంగా మనం ఉంటున్నాం? అంతేకాదు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. దయచేసి గమనించండి. 5వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునవి, నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీకు క్షేమము కలగాలంటే, నీకు మేలు కలగాలంటే, నీవు దీవించబడాలంటే, నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీవు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నీవేమవుతావంటే మేలు పొందుతావు, క్షేమం పొందుతావు. ఇదే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలు గైకొనవలెను. ఆ ఆజ్ఞలలో ఒక కట్టడ, ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ దినముల్లో మనకున్నటువంటి మన పిల్లలు కావచ్చు, మనము కావచ్చు, తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలా. తల్లిదండ్రులను మనం గౌరవిస్తూ ఉన్నామా? తల్లిదండ్రులకు మనం ప్రేమిస్తూ ఉన్నామా? సామెతల గ్రంథకర్త 23వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. సామెతలు, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. అందుకని అబ్రహాము తండ్రి చనిపోయేంతవరకు కూడా తండ్రికి లోబడి ఉన్నాడు. తండ్రి చనిపోయేంతవరకు. అయితే దేవుడు అబ్రహామును పిలిచినటువంటి యొక్క అబ్రహామును పిలిస్తే దేవుడు అబ్రహాముకు తల్లిదండ్రులకు తండ్రికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి తండ్రితో ఈ విషయాన్ని పంచుకొని ఉంటే ఇప్పుడు ఏం చేసినాడు? తండ్రి ఆధీనంలో ఉండు కాబట్టి నేను కూడా వస్తానని ఉండొచ్చు. ఇప్పుడు తండ్రి తన యొక్క సహోదరుని యొక్క కుమారుడిని తీసుకొని వారు ఎక్కడి నుంచి బయలుదేరారంటే కల్దియా ప్రాంతం నుంచి ఆరానుకు వచ్చినారు. కల్దియా ప్రాంతం నుంచి ఆరాను వరకు ఉన్నటువంటి యొక్క దూరం ఎంత అంటే 950 కిలోమీటర్లు అంట. ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినారు. అక్కడి నుంచి ఆరానుకు వచ్చాను. ఆరాను సిరియా దేశంలో ఉంటుంది. సిరియా దేశంలో బెతేలు కుమారుడు నాబాలు కూడా సిరియా వాడని రాయబడి ఉంటుంది. యాకోబు సిరియా వాడని సిరియా దేశానికి విషయాన్ని తెలుసుకోండి, తెలుసు మనకి ఇది. అందుకని దాదాపు 950 కిలోమీటర్లు ప్రయాణం చేసినాడు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆ వయసులో అంత దూరము దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి. అందుకనే ఒక చిన్న తలపు అక్కడి నుంచి ఆరాను నుండి కనాను దేశము 640 కిలోమీటర్ల దూరం దేవుని యొక్క మాటకు లోబడినాడు. అందుకని అబ్రహాముని గురించి ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేసి మనము ఈ చిన్న భాగాన్ని మనం ముగింపులోనికి వస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. 8వ వచనం నేను చదువుతున్నాను. 11:8 హెబ్రీ. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఏం చేసినాడు? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఏం పట్టుకున్నాడు? తాను అంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణము. కల్దియా దేశం నుంచి ఆరానుకు 950 కిలోమీటర్లు, అక్కడి నుంచి 640 కిలోమీటర్లు కనాను దేశము. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణము చేయాలంటే ఆ వయసులో ఎంత ఓపిక కావాలి? దేన్ని పట్టుకున్నాడు అబ్రహాం అంటే? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును పట్టుకున్నాడు. ఆ పిలుపునకు లోబడ్డాడు. అబ్రహాం యొక్క జీవితం ఏంటంటే లోబడే జీవితం. లోబడినాడనమాట. తాను స్వాస్థ్యంగా పొందనన్న దేశమునకు బయలుదేరినాడు. తాను ఎక్కడికి వెళుతున్నాడో ఎరగక వెళ్ళినాడు అంటాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. విశ్వాసాన్ని పట్టుకున్నాడు. అంత సుదీర్ఘమైన ప్రయాణమైన దేవుని యొక్క మాటకు లోబడి, అంతేకాకుండా తన తండ్రికి కూడా లోబడుతూ వచ్చినాడు. ఎక్కడి దాకా? ఆరాను దాకా వచ్చినాడు. అక్కడి నుంచి దేవుడు మళ్ళా పిలిస్తే వచ్చినాడు. ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రాము అనంటే తండ్రిని కనపరచువారు, తండ్రిని గౌరవించేటువంటి వాడు. ప్రియ బిడ్డలారా, యవనస్తున్న బిడ్డలారా, నీవు ఆశీర్వాదం పొందాలంటే, నువ్వు దీవెనలు పొందాలనుకుంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, గౌరవించు. దానికి మాదిరి ఎవరంటే అబ్రామే. కొన్నిసార్లు తల్లిదండ్రులను ధిక్కరించిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. ఇప్పుడు దావీదు కుమారుడు ఉన్నాడు, అబీషాలోము. తండ్రిని ధిక్కరించినారు. ఇట్లా మనకు బైబిల్లో కొంతమంది కనబడతారు. ఇంకొక విషయం కూడా మనం గమనించవలసిన ఏంటంటే, పరలోకపు తండ్రికి కూడా మనం లోబడవలసిన వారం. ఆదాము దేవునికి తండ్రికి లోబడలేదు. వాస్తవంగా ఆదాము తండ్రి ఎవరంటే లూకాసు వార్తలు అంటాడు, దేవుడే ఆదామునకు తండ్రి. కానీ ఏం చేసినాడు? దేవుడిచ్చిన ఆజ్ఞను తనకు లోబడలేదు. అందుకనే మనం కూడా అవిధేయులమవుతూ ఉంటున్నాం. మన తండ్రి, పరలోకపు తండ్రి అయినటువంటి దేవునికి నీవు నేను లోబడుతున్నామా? పిలుపునకు లోబడుతున్నామా? ఆయన మీద మన విశ్వాసం ఉందా? అబ్రహాము ఆ విధంగా వచ్చినాడు. అంత సుదీర్ఘమైన మొదటి చూస్తే తండ్రికి లోబడినాడు. తండ్రిని ప్రేమించిన వాడుగా, తండ్రిని గౌరవించిన వాడుగా ఉన్నాడు. రెండవది దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఉన్నాడు. పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమించినాడు, లోబడినాడు, వచ్చినాడు. ఈరోజు మనందరికీ ఆశీర్వాదానికి, దీవెనలకు కారకుడైనాడు. ఈ మాటలు ఏంటంటే, నీవు నేను
మొదటిది దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని. యవనస్తున్న బిడ్డలుంటే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే ఈ మాటలు చదవండి. అందుకని తల్లిదండ్రులను ధిక్కరించి ఎందుకు శాపగ్రస్తులు కావాలి, ఎందుకు నష్టపోవాలి, ఎందుకు దేవుని యొక్క ఉగ్రత తీసుకొచ్చుకుంటారు? కాబట్టి గమనించి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి మీ తల్లిదండ్రులను గౌరవించండి, వారిని ప్రేమించండి, వారిని సన్మానించండి. అప్పుడు మీ ఆయుష్ దీర్ఘాయుషు అవుతుంది, నీకు క్షేమం ఉంటుంది, నీకు మేలు ఉంటుంది, మీకు ఆశీర్వాదములు దీవెనగలుగుతాయి. దానికి ఈయనే మాదిరి. రెండవది, దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం, పరలోకమైన యొక్క దేవుడు నీకు నాకు ఏది ఆజ్ఞాపించినాడో నీవు నేను ఆయన మాటల ప్రకారము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకని అబ్రహాం జీవితం ఆరంభము ఏ విధంగా ప్రారంభించింది, ముగింపు కూడా అట్లా చక్కగా ఉంది. నేను ఆ జీవితంలో కూడా ఒకటి, పరలోకం యొక్క తండ్రి యొక్క మాటలకు లోబడి, పిలిచినటువంటి పిలుపునకు లోబడి, తాను ఎక్కడికి వెళ్ళాలనో అంత నమ్మినాడు, దేవుని అంత నమ్మినాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండా పిలిచినాడు కాబట్టి నా పిలుపుకు లోబడి వచ్చేసి ఈరోజు మనందరికీ మాదిరికరంగా ఉన్నాడు. పిలువబడినట్టు మనం కూడా ప్రభు లోకంలో వచ్చి, ఊరనే ప్రాంతం లాంటి లోకంలో నుండి, కల్దీల ప్రాంతంలో నుండి, ఆరాను నుండి దేవుడు పిలిచినట్టుగా లోకములో నుండి, పాపము నుండి, శాపము నుంచి దేవుడు నన్ను పిలిచినాడు. కనాను దేశానికి, పరలోకానికి మనం వెళుతున్నటువంటి ప్రయాణంలో ఉన్నాం. దేవునికి లోబడి అబ్రహాము ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో నీవు నేను ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక. ఈ అవగాహన కలిగి ప్రభు కొరకు మనం జీవిస్తాం. ప్రభు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. మానవ అద్దుబాట్ల ద్వారా తీసుకొచ్చిన ఈ మాటలను దీవించి మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా చేయండి. వినేటువంటి బిడ్డలు కూడా నీ కృప చూపమని వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనకు తన్ను ప్రేమించి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.